తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ముందుగా నియామకాలు జరుగుతాయి, ఆ తర్వాత నీళ్లు జరుగుతాయి, ఆ తర్వాత జరిగే కార్యక్రమంతో జరుగుతానుకున్నాం. కానీ ఎక్కడ జరిగింది? మొత్తం నీ బిడ్డ ఒక్కసారి ఓడిపోతే తీసుకుపోయి ఎమ్మెల్సీని చేసినావు, నీ అల్లుని మంత్రివర్గంలో పెట్టావు, నీ కొడుకును ఇంకోడు వాడు చెట్లో పెట్టాడు, వాడు గుడ్డలో పెట్టాడు, ఈ అందరి కూడా కొట్టి మంచిగా జమ చేసుకున్నావు, నీ కుటుంబం బాగైంది. కానీ నిరుద్యోగులేరు ఇక యాదే ఊరి పెట్టుకొని వచ్చిండు, శ్రీకాంత్ ఊరి పెట్టుకొని వచ్చిండు, వేలాది మంది ఎవరున్నారు. వాళ్ళ ఫలితమే ఇవాళ మీరందరూ కూడా శవాల మీద పేరాలు ఏర్కొని ఇవాళ మీరు రాజ్యాన్ని తీయలేరు తప్ప, లేకపోతే మీరు ఉత్త దీపోలే. అందుకోసమనే 2018లో చూసారు, 2018 అయ్యే ముందు ఒళ్ళు పోలేదు. ఇది ఏంద్ర ఈ కొరువు లేవు, ఏం లేవు, ఎక్కలేదు, ఇది ఏం చేస్తుంది మీరు రాజ్యమేంద్ర అనుకున్నారు. కనుక 2023 దాకా అనుకున్నారు. ఈయన పని పెట్టాలంటే ఇట్లా కాదని అనుకున్నారు. సప్పుడు చేయలే. నవంబర్ 30 తారీఖు నాడు ఒత్తులు వచ్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథ అయిపోయింది. కథ గోయిదమగలి అమ్మ పీడపోయింది రైతులు రాష్ట్రానికి అనుకున్నారు. నిజంగా నేను మళ్ళీ అదే ప్రభుత్వం ఉంటే నయా నైజామును చూసేవాళ్ళం, మనం రజాకారులను చూసేవాళ్ళం. ఊరికొక్క రజాకారు బయలుదేరుతుండే. అప్పటికే వాళ్ళు ఊరికి నలుగురు తయారు చేసుకున్నారు. ఒకడు ఉసుకొదేయాలి, ఒకడు పిల్లమోడ మధ్యలో పంచాయతీలు పెట్టాలి, ఒకడు భూములు గుంజాలి. ఈ విధంగా గ్యాంగులు తయారు చేసుకొని ఈ వ్యవస్థనంతా సర్వనాశనం చేశారు. అందుకోసం ఇవాళ మేము వస్తే ఇది ప్రాజెక్టులు కడతామని చెప్పారు. ఇక్కడ ప్రాజెక్టు కట్టి మీరు నాగార్జున సాగర్ 1956లో జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేసాడు. జూరాల ప్రాజెక్టు 1982లో ఇందిరాగాంధీ ఫౌండేషన్ వేసింది. పివి నరసింహరావు మన శ్రీశైలం ప్రాజెక్టు, పోచంపల్లి ప్రాజెక్టు, వీళ్ళంతా ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. ప్రాజెక్టులు నిర్మాణం చేసిన తర్వాత పండించిన పంట ఎక్కడ పోవాలంటే ఆనాడు గోడాంలకు 1958లో గోడాంలో నిర్మాణం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. కానీ మీరు ప్రాజెక్టులు ఎడగట్టి చెప్పు, మేడిగడ కాడ కడితే త్వరపడదు, బొర్రెపడదు. ఆ బొర్రెలు కేటీఆర్ అంటూ నాకు ఏం అంటే అలా పోయి తలకాయ పెట్టి చూసిపోయా బొర్రెల. కేటీఆర్, కేసీఆర్, మీ పిల్లలు అందరు పోయి మా తాతగడ్డ బొర్రె ఇట్లా ఉందా చూసిపోయి. ఈయన ఎవడన్నా బురా చేసుకుంటే ఇల్లు కట్టుకుంటే బురా చేసుకుంటే గట్టుకుంటే దాకా దొరుకుతాం. వరి ఏమో ఉంటే నీళ్ళమే ప్రాజెక్టు ఉంటాగా ఉండరా. కనుక కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు, కనుక మిమ్మల్ని జనం తొక్కించి పెట్టారు. కనుక అందుకనే ఇలా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సంతోషపడతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 1974లో ఇందిరాగాంధీ రాజ్యం ఉన్నాడు. హరిజన గిరిజన సభలు పెట్టి, బీసీల సభలు పెట్టి భూములు వచ్చింది. 71లో భూ సంస్కరణ తీసుకొచ్చి 73లో అమలు చేసింది. ఇక్కడ పేదలందరూ కూడా భూములు లేని వాళ్ళ వెళ్తారనుకుంది. దొరల భూములు గుంజేసుకుంది, దాతల భూములు గుంజేసుకుంది, జాగీర్దారుల భూములు జబరగా గుంజేసుకొని ఇవాళ ఏమన్నా ఎకరమో 2 ఎకరాలు అర్ధెకరమో ఏమన్నా ఎస్సీ ఎస్టీలకు ఉందంటే అది ఇందిరాగాంధీ మంచిన భూమే తప్ప ఎవరిచ్చిన భూమి కాదు. వీళ్ళేం చేసిరు? మొన్నటిదాకా సిద్దిపేటలో తోళ్ల పరిశ్రమ కానీ దాదాపు 25 ఎకరాలు ఉండే సిద్దిపేటలో. ఒక ఈ హరీష్ రావు ఏం చేసిన కలెక్టర్ ఆఫీసర్, ఎస్పీ ఆఫీసర్ కట్టారు. కథ దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే భూములు మొత్తం కథం చేసిన వీళ్ళు. ఈరాం భూములు, మాదిగల భూములు, మాలల భూములు సబ్బడ జాతి ఎవరికి వచ్చినామా అని. తర్వాత ఇంకో మనం కూడా ఏమనుకుంటాం, కొత్త రాజ్యం వస్తే అరే మాకు ఇండ్లు వస్తాయి, ఇంత భూములు వస్తాయి అనుకుంటాం. కానీ ఈవిడొచ్చి ఏం చేసాడు? ఏం కట్టించారు? ఇల్లు కాదు, బొందలగడ్డలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు. ఇగో వీళ్ళ ప్రభుత్వం ఇది. అందుకోసమే ఆ సర్పంచులు కూడా బిల్లు రాక వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఇవాళ మొత్తం అసెంబ్లీలో ఏమో మేమే మొత్తం దీన్ని వ్యవస్థనంతా నిర్మాణం చేసిన వాళ్ళు పెద్ద పోజు కొడతా ఉన్నారు. అందుకోసమని ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023లో ప్రారంభమైన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఈ కుటుంబం కూడా ఏమని దొరికాను, దేవుడా కాంగ్రెస్ వస్తే వచ్చా కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయినా ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కావద్దు అనుకున్నారు. ఇంకా ఎవరైనా ఏమీ లేదు, కానీ రేవంత్ రెడ్డి కావద్దు అనుకున్నారు. తను పుడుకుని రేవంత్ రెడ్డి ఇక వాళ్ళ గోజ కాదు, ఒకటి మీద పడి ఒకటి ఓడ్చుడు.
ఏమరా మనం అనుకున్నది ఏంటిది, చేసింది ఏంటిది? ఈ ఇందిరాగాంధీ సోనియా గాంధీ అలా కూడా ఇంకా ఎవరైనా చేస్తే మంచిగుండు, అని తీసుకుపోయి జైల్లో పెడితే మనము మన పరిస్థితి అయితే అంటుందిరా. ఏమరా ఏం కథ అవుతురా ఇది అని వాళ్ళ గోసాలకే ఉంది. ఇప్పుడు చూడు ఇంకొక మాట చెప్తా నేను. ఎవడ భార్య భర్తలు మాట్లాడుకుంటే ఫోన్ ఇట్టు అడవా ఇంటరా? భార్య భర్తలు మాట్లాడుకుంటే ఫోన్ ఇట్టరా ఎవడన్నా? ఓరి ఫోన్ టాపిక్ తెలంగాణ భార్య భర్తలు మాట్లాడుకుంటే వాళ్ళ ఫోన్ చెవులో పెట్టి ఈనుడు, అన్నదమ్ములు మాట్లాడుకుని ఈనుడు, సాడుపూడలు మాట్లాడుకుని ఈనుడు. ఇదారా ఇలా రాజ్యం? ఒక్కడి కాదు, ఒక కథ కాదు. వాడు కూడా పోయి అమెరికాలో ఉన్నాడు. ఇక మొత్తం నాయకుడు వాడినాడు ప్రభాకర్ రావు. మొత్తం ఇట్లా 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 అని చెప్పేది. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఆ రింగు తిరుగుతా ఉంది. ఏంటిది? ఆ సెల్ ఫోన్ తిరుగుతా ఉంది. నన్ను కూడా ఫోన్ టాప్ చేసినట్టు నేను భువనగిరి కలెక్టర్ ఫోన్ చేసిన, జేసీ ఫోన్ చేసిన. సార్ గీడ ఒక పని చేయాలి సార్ అంటే, సార్ 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 నీ ఫోన్ టాపిక్ గజేంద్ర నేనన్నా, ఓరి టాపిక్ ఏంద్ర నేనన్నా. ఐదరికి వచ్చిన టాప్ తెలిసింది, అసెంబ్లీకి వచ్చినాక టాప్ తెలిసింది. కనుక ఎవరు తోడుకున్న బొందవాడు పడతాడు, ఎవరు తోడుకున్న బొందవాడు పడతాడు. మిమ్మల్ని రాజ్యం వెళ్ళి డెమోక్రసీని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, పరిపాలన చేయమని చెప్తే మీరు ఆలుమొగల పోలింటారు, ఆనందమైన పోలింటారు. ఎవరెవరు పార్టీ నాయకులు, అవతల పార్టీ నాయకులు ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అంటే అందరు మాట్లాడుకుంటూ తొక్కుడు వస్తే కథ వెళ్ళిపోయింది. ఇంకేడదా? అందుకోసం మిత్రులారా, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అదొక నిప్పు కనుక. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి అది ఒక్క నిప్పు కనుక ముట్టుకుందామని ఉపాధి చేసిండ్రు. ఒత్తరుకుని దండ పెట్టుకుని, కానీ వాళ్ళు కన్న దేవుళ్ళు కూడా మొక్కిరాలు. ఆ దేవునికి ఈ దేవునికి ఈ దేవుని నాకు తెలిసింది కూడా అది. ఎందుకంటే అలా కూడా వచ్చినాగా నేను ఆ కథ అంతా అలా ఉండే సంసారం, ఎరికాల సంసారం అంతా ఒక కోస కాదు. ఎవరు గలవరు, ఎవరు మందలేయరు. ఇక వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యేను 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని కనుక మొత్తం ఈడీ కేసు, ఈడీ కనుక ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క దగ్గర 1000 కోట్ల తక్కువది. మొత్తం సర్వనాశనం దోసుకున్నారు. అందుకోసం మిత్రులారా, ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి మంత్రివర్గం అందరి కూర్చొని కూడా మనం నిరుద్యోగులకు మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం కూడా మనం ఇది చేయాలని చెప్పి ఇవాళ దాదాపు 56,000 కోరులు పూర్తి చేయడం జరిగింది, భర్తీ చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా అవకాశం దొరికింది. ఇంకా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక మాట, 2008 నుండి హాస్టల్లో రిచెస్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ఎవరు కూడా అటంకల పోయి చూడే వాడు రిచెస్ స్కూల్ కు మంచి పోలీసు చదువుకుంటే చిన్నగా వారి ఇన్ఫార్మేషన్ చేసి ప్రవీణ్ కుమార్ ను ఏముంటో చూసిరాపో అని. పోలీసుడు కదా, పోలీసుడే కదా కథ చేసేది. నువ్వు మంచిగా పిల్లలకు ఏమో సాయం చేస్తావు, అందరం మురిసిపోయినా మేము కూడా. అరే నువ్వు వాళ్ళ కూడా ఆయన బీఎస్సీ పెట్టి బీఎస్సీ బలం అవుతుంది, నువ్వు బయటకు వెళ్ళమని చెప్పి కేసీఆర్ చిన్న బయటకు వెళ్ళగానే ఆయన బీఎస్పీ అనగానే మేము కూడా ఎగిరెగిరి పడ్డాం. ఇదేమన్నా డెమోక్రసీలా ఒక బహుజన రాజ్యం వచ్చే అవకాశం ఉంది కదా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా అరే నమ్మకం అని విద్యార్థులు, నిరుద్యోగులు అందరు కూడా అటు మాలలు, మాదిగోలు, బీసీలు, ఓసీలు అందరూ అరే ప్రవీణ్ చుట్టూ తిరగడం మొదలుపెట్టి ఓర్ని మాట తిరిగి అలా చేరాడు. అమ్మ ఈ దొంగలకు కూడా చేరారు ఆయన, ఇది కథ పెట్టి కదా అనుకున్నా నేను. కనుక ఇన్ఫార్మర్ పెట్టి మొత్తం హాస్టల్ సొమ్ము మొత్తం కథ పెట్టారు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నడు లేనిది, ఎవడు చూడండి 40% కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచి ఇవాళ మొన్న ఈ నెల 14వ తారీఖు నాడు అందరు కూడా పోయి హాస్టల్ తినాలి, హాస్టల్లో ఉండాలి. ఆ పిల్లలతో వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ విద్యా వ్యవస్థను కూడా ఏ విధంగా ప్రోగ్రెస్ చూడాలని కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. మేమందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్ అందరూ కూడా పోయి హాస్టల్ చేసినాం. ఎందుకంటే నేను కూడా హాస్టల్ బతికినాను కాబట్టి ఆ వేదన ఏంది, ఆ బతికేంది అనేది నాకు తెలుస్తుంది. అందుకోసమనే ఇవాళ బడుగు బలహీన వర్గాలను ఆదుకునే దమ్ము, ఒక ఆలోచన, ఒక సామాజిక న్యాయం. ఇంకొక మాట చెప్తాను నేను, తెలంగాణ సాయుధ పోరాటంలో ఇసునూరి దొరతోని ఈ రంగం ఆడిన సాకలైనమ్మ పేరును ఉస్మానియా కోటి సెంటర్ లో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి
సాకలైనమ్మ నామకరణం చేసిండు. అది సామాజిక న్యాయం. ఇలా ఎవరు చేస్తారా? అసలు సాకలైన పేరెత్తినరా, దొడికోర పేరెత్తినరా? వీళ్ళు వీరులు, ఒక్కొక్క వీరులు వాళ్ళు. ఇలా జానమ్మ, ఎవరా జానమ్మ? ఈశ్వర రామచంద్రారెడ్డి గారి అత్త. ఆ జానమ్మ తూటాలకు దొడ్డి కొమరాయి నేల కొరిగిండు. అలాంటి మహనీయులను ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జ్ఞాపకార్థం ఇలా వరంగల్లో నిర్మాణం కాబోతున్న విమానాశ్రయానికి ఆ పేరు పెట్టాలని కూడా ఒక పరిశీలన ఉంది. అందుకోసమనే ఒక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ వ్యవస్థను బాగు చేసినాడే ఈ సమాజం అనే ఒక నిర్మాణం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నా, మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరూ కలలు కన్నా సమాజ నిర్మాణం జరుగుద్ది అనేది ఇంకొక మాట కూడా చెప్తాడు. 1941లో ఆనాడు నైజాం సర్కార్లో ఉన్న కొత్వాల్ రాజ్మోహన్ వెంకటరామరెడ్డి గారు, ఆ రెడ్డి హాస్టల్ ఫౌండర్ అయిన ఆనాడే హరిజనులు తీసుకుపోయి సూరవరం ప్రతాప్ రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి హరిజన మహాసభలు పెట్టి హరిజనులకు న్యాయం జరగాలని చెప్పిన మహనీయులు కూడా ఆనాడు ఉన్నారు. అందుకోసమనే ఈ వ్యవస్థ ఇప్పటికీ మారదారుతుందంటే అలాంటి అభ్యుదయవాదులు కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. అందుకోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు వారు బహుజన విధానంతో, బడుగు వర్గాల విధానంతో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు. అందుకోసం మనం వారికి పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపు కూడా ఇంకోటి ఇక ఏం చేసిరు వాళ్ళు వెళ్ళి కాదు, వాళ్ళది బొబ్బ పెడతావు అసెంబ్లీలో. ఈ బొబ్బ మారిపోయా, నువ్వు ఈ 10 ఏళ్ళ నుంచి ఏం చేసినావు చెప్పండి. మీరు ఏడాది ఏం చేయాలంటే గాడ తుంగతుర్తిలా 300 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చి నువ్వు ఇచ్చినావు. నువ్వు తీసుకుపోయి తీసుకా చెప్పేది నువ్వు. వాళ్ళకేమపడది, వాళ్ళకి ఇసుక పడది, నాకేమపడది, ఇసుక కింద నీళ్ళు పడ్డాయి. వాళ్ళకి ఇసుక పడితే నాకు ఇసుక కింద నీళ్ళు పడ్డాయి. అందుకనే నాకు భూమి లేకున్నా కూడా 30 ఎకరాల భూమి కౌలు తీసుకుని దాదాపు 150 ఫుట్ల ఒడ్డు పండిస్తాను ఇప్పటికి నేను. విన్నావా? అందుకోసమైనా నీళ్ళ సంగతి తెలుసు నాకు, వ్యవసాయదారుల సంగతి తెలుసు నాకు. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా ఎప్పుడైనా ఆ పేదల పక్షాన ఉంటది, రైతుల పక్షాన ఉంటది. కార్మికుల ఇవాళ బిహెచ్ఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఐపీఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆర్మీలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఈసీఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరేం పెట్టినా? ఇవాళ మోడీ వచ్చిండు, మోడీ కూడా బాగానే వచ్చిండు, బాగా నుండగా అవుతాడు మంచిగా. మోడీ గారికి నేను ఒక మాట చెప్తున్నా. మంచిగా మన ఆవుదూడ ముద్దాడుతా ఉండు. ఆవుదూడ నేను మోడీ గారికి కూడా చెప్తున్నా, బీజేపీ వాళ్ళే చెప్తున్నా. భరతుడు కూడా ముద్దాడు, ఆవుదూడ ముద్దాడు, భరతుడు కూడా ముద్దాడు. అప్పుడు ఒక సామాజిక కార్యం మా బయట కూడా ముద్దాడు, మేము కూడా మురుస్తాం. నీకెక్కడ ఇవన్నీ వేసాలేసి గాపం చేస్తున్నారు. ఇలా 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్న కోట్లాల మందికి ఆహార భద్రత కల్పించాలి, పరిభద్రత కల్పించాలని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని ఆలూరు చేవెళ్ల నియోజకవర్గం ఆలూరులో ప్రారంభించడం జరిగింది. ఇవాళ కోట్లాది మంది ప్రజలు తెల్లారగా లేస్తే ఇంత తట్టబార పట్టుకొని పోయి ఇంత పని చేసుకొని వాళ్ళు వస్తా ఉన్నారు. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఏం చేసిందో చెప్పడానికి కూడా ఏం లేదు. ఇవాళ కేసీఆర్ ఇంత అటో ఇటో ఇంత దిక్కిండని చెప్పొచ్చు, కానీ బుక్కే తెలియదు మనకేమన్నా. అందుకోసమే బీజేపీలు కూడా ఒక్కసారి మోడీ నుంచి ఏం చేస్తారో సూర్రి. కనుక కేసీఆర్ ఫాసిస్ట్ పాలన పోయింది, ప్రజారాజ్యం వచ్చింది. ఈ ప్రజారాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలని, అరాచకం లేని, ఆంబోహం లేని ప్రజాస్వామ్య వ్యవస్థను నడపాలని ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో ఉంది. కాబట్టి విద్యార్థి లోకం మళ్ళా ఇసినగా ఉన్నగా టీఆర్ జైల్లో ఉండొచ్చింది. ఎవరా కవిత టీఆర్ జైల్లో ఉండొచ్చింది. వచ్చే ఇక ఆమె ఇష్టం ఉందో పోయిందో ఏందో ఎట్లా చేసింది. అలా పంపించడం అలా బాగా చెప్పేది. ఆమె పోయి జైల్లో ఉంటే బాబా మరి తిరగొట్టుకుంటాం. అరే ఆయన పోరాడి మా పిల్లల్ని తీసుకుపోయి జైలు ఎత్తిరి అడ్డగల పోకపోతే మీరు అసెంబ్లీ ఎందుకు కొట్లాడుతున్నారంటే దానికి సమాధానం లేదు. చెప్పి ఇంకొక మాట చెప్తా నేను, ఎవడైనా చీప్ లిక్కర్ దందా చేసి ఒక ఆడపిల్ల పోతా అదివా ఆడపిల్ల ఎవడు తాగుతున్నా ఇంట్లో మన ఇప్పుడు తాగుతున్నా అంటారు. పూర దందనే మొదలు పెట్టి మొదలు ఎవరు దొరికించుకున్నాడో పోయానో చక్క ఇదిగా వాళ్ళ కూతురు పెట్టి
కుదర పెడితే మళ్ళీ ఇప్పుడు జై తెలంగాణ జై తెలంగాణ తల్లి అంటుంది. తెలంగాణ జై తెలంగాణ నువ్వన్నా నువ్వు లేనప్పుడు ఉన్నది, నువ్వంటే తెలంగాణ లేదు, నీ తాత ముత్తాలు ఆడినది లేదు. ఇంకోటి బతుకమ్మ నీ చేతిలో పెట్టలేదంటే దానికి ఒక సిస్టమ్ ఉండదా? బతుకమ్మ సీర ఇవన్నీ ఎగబోసుకొని ఇట్లా నా వాళ్ళనే ఉండాలి ఉంటుంది. నువ్వు ఉన్నప్పుడు ఉన్నది కానీ అయిపోయా గోవింద మంగళం అయిపోయింది. ఇంకా అందుకోసం మిత్రులారా, ఈ రాజ్యం ఫాసిస్ట్ పాలన పోయింది, ఈ ప్రజారాజ్యం వచ్చింది. ఈ ప్రజారాజ్యంలో విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా సుఖశాంతులతోని ఇక్కడ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రసీ ఈ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మంచి అడ్మినిస్ట్రేటర్ అయిన బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా పూలే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనతో ఈ రాజ్యం నడుస్తుందని కూడా మనం చేస్తూ ఈ నిజంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి నా విత్తనం కూడా నేను అనుకోలేదు, బాగా నగేసి పిలిచాను. సరే, అందుకే అందరికీ నిజంగా నేను నిండుగా శుభాకాంక్ష తెలియజేస్తూ మళ్ళా వచ్చే సంవత్సరం కూడా కొనులు వస్తాయి. మీరందరూ కూడా భద్రత చదువుకోరి నరా. ఇంకొక మాట, ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ వచ్చేది, ఇప్పుడు వస్తుందా? ఫెలోషిప్ వస్తుందా? బీజేపీ ఇస్తానరా? ఓకే. నేను అందులో కూడా ఏదో అసెంబ్లీలో కూడా మాట్లాడినా, అయ్యా మీరు 1500 ఇస్తారు ఇప్పుడు, అట్లాగా జర ఎక్కువ ఇవ్వాలని కూడా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పినా, అది కూడా కొద్దిగా ఎక్కువ చేసినట్టు మొన్న. కనుక అన్ని విధాల ఈ ప్రభుత్వం ఆదుకుంటానికి సిద్ధంగా ఉందని చెప్పి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మానవతరాయ్ తమ్మునికి, తర్వాత నగేష్, తర్వాత కొడంగల్ సీనేనా ఓకే, ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న అన్నదమ్ములకు అందరికి కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు సెలవు. థ్యాంక్ యూ. అన్న అన్నకు సన్మానం. తుంగతుర్తి శాసనసభ్యులు అన్న ఎక్కడుంటే యథార్థంగా మాట్లాడతాడు. రాజకీయాలు మాట్లాడిన ఇట్లా అవి మనమందరం కూర్చొని ముచ్చట చెప్పినట్లు ఉంటది. అన్న శ్యామలన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నయ్య. మేము పిలవంగానే మా కోరిక మేరకు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గుండెటి సుమాన్ గారు, అభిరామ్, మరి అదేవిధంగా విజయ్ గారు వేదిక మీకు రావాల్సిన విజ్ఞప్తి. ఇప్పుడు ఎందుకంటే మన పల్లె నర్సన్న మనం అందరం చూసిన యూట్యూబ్ లో కొట్టంగానే రైతులకు సంబంధించిన పాట అద్భుతంగా దాదాపు 1 మిలియన్ వరకు వ్యూస్ ఉన్నాయి. అన్న ఒక పాట వాల్సిన విజ్ఞప్తి. అన్న ఒకసారి మీరు అందరు సహకరిస్తే ఒక్కసారి అభివాదం చేద్దాం అన్న ప్లీజ్. మళ్ళా వచ్చిన అన్న అభివాదం అన్న అందరం ఒక్కసారి అభివాదం తర్వాత పల్లె నర్సన్న. హలో జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలకు, మా అన్న తీన్మార్ మల్లన్న గారికి, అందరినీ ఉత్తేజపరిచిన మా ఎమ్మెల్యే గారు సామేలన్న గారికి, అందరికీ పేరు పేరున మా కళాకారులు మన రగన్న గారికి, ప్రజానాట్య మండలి గణేష్, నా మిత్రులందరికీ నేను ఒక 2 నిమిషాలు రగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాకి వస్తుంటేనే సభకాడికి వస్తుంటే మా ఎస్ఐ గారు ఆపినారు. ఏం తమ్మి మరి పరిస్థితి బాగాలేదు అని చెప్పినాడు. ఏలే అన్నా, సిపిఐగా మేము కాంగ్రెస్ తోటి